హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈరోజు వీడియోలో గోరుచిక్కుడుకాయ ఫ్రైని తయారు చేసుకుందాం. గోరుచిక్కుడుకాయ ఫ్రైని ఒకసారి ఇలా ట్రై చేయండి. రైస్లోకి, చపాతీ, జొన్న రొట్టె వేటిలోకైనా చాలా బాగుంటుంది. ఇలా చేస్తే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ముందుగా మనము గోరుచిక్కుడుకాయలని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత మనం వీటికి ఈ విధంగా ఈనెలు తీస్తూ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కాదు, ఒక రకంగా కట్ చేసుకోండి. తర్వాత వీటిని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 70% దాకా ఉడికించుకోండి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. కొద్దిగా పలుకుగా ఉంటేనే మనకు ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోని వాటర్ని వంపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పల్లీల పొడి కూడా తయారు చేసుకుందాం. వేయించుకున్న పల్లీలు తీసుకోవాలి. ఇక్కడ నేను పొట్టు అయితే తీసుకోలేదు, అది మీ ఇష్టం. తీసుకోవాలనుకుంటే తీసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత కొన్ని వెల్లుల్లి కూడా వేసుకొని ఇప్పుడు మనము మిక్సీకి గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, కొద్దిగా పలుకుగా ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనము కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువసేపు వేయించొద్దు, కొద్దిగా క్రంచీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే ఇందులోకి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనము గోరుచిక్కుడుకాయలని ఉడికించేటప్పుడు కూడా వేసాము కదా, అందుకనేసి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ గోరుచిక్కుడుకాయలను కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉంచాలి. ఈ విధంగా చేయడం వలన ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ మనకు గోరుచిక్కుడుకాయకి బాగా పడతాయి. అప్పుడు ఫ్రై కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసుకుందాం. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకుంటే మనకు అడుగంటుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే మనకు సింపుల్ అండ్ టేస్టీ గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అవుతుంది. ఒకసారి ఈ విధంగా గోరుచిక్కుడుకాయ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.